Hello guys, welcome back to a new video. So good morning from Rameshwaram. So today is day 4. సో ఈరోజు మన ప్లాన్ ఏంటంటే ఫస్ట్ మనం ధనుష్కోడి వెళ్తున్నాం. రామేశ్వరంలో ఉన్న ఫేమస్ పాయింట్ ధనుష్కోడి. సో ధనుష్కోడి చూసేసుకొని వెంటనే మనం కన్యాకుమారి వెళ్ళిపోతాం. సో ఈరోజు ప్లాన్ అయితే అదే. సో ఫస్ట్ మనం ధనుష్కోడి వెళ్ళి అక్కడ వ్యూస్ అన్ని మంచిగా ఎంజాయ్ చేసి పిక్స్ తీసుకొని సో కన్యాకుమారి అయితే రిటర్న్ స్టార్ట్ అయిపోతాం. సో మేము మా లగేజ్ అంతా ప్యాక్ చేసేసుకున్నాము బైక్స్లో. సో ధనుష్కోడి నుంచి కన్యాకుమారికి అలానే స్టార్ట్ అవుతాం. సో ఈరోజు కంప్లీట్గా కన్యాకుమారి రైడే ఉంటుంది. సో ఇంకా వేరే థాట్స్ ఏం లేవు మాకు. సో వెళ్ళి కన్యాకుమారి వెళ్ళి బై ఈవినింగ్ కన్యాకుమారిలో రెస్ట్ తీసుకుంటాం. సో దట్ ఈస్ ప్లాన్ ఫర్ టుడే. సో కన్యాకుమారికి ఆల్మోస్ట్ 300 కిలోమీటర్స్ ఉంది. సో మనం ధనుష్కోడి చూసిన వెంటనే కన్యాకుమారికి స్టార్ట్ అవుతాం. సో కంప్లీట్గా రైడే ఉంటుంది ఈరోజు. సో మంచి మంచి వ్యూస్ వీలైతే మీకు చూపించడానికి ట్రై చేస్తాను. సో ఆన్ ద వేలో మనకి పంబన్ క్రాస్ కూడా వస్తుంది, మీకు చూపిస్తాను. సో నిన్న మాకు దర్శనానికి రామనాథ స్వామి దర్శనానికి ఆల్మోస్ట్ ఒక 2 hours పట్టింది. సో త్వరగానే అయిపోయింది కంపేర్ చేస్తే. సో టెంపుల్ 7 or 8 క్లోజు. సో బిఫోర్ దట్ ప్లాన్ చేసుకోండి ఇన్ కేస్ ఎనీవన్ గోయింగ్ ఫర్ దర్శన్. సో రామనాథ స్వామి టెంపుల్ ఈజ్ వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ టెంపుల్. సో రామనాథ స్వామి టెంపుల్ ఈజ్ వన్ ఆఫ్ ద ధామ్ అండ్ ఆల్సో వన్ ఆఫ్ ద జ్యోతిర్లింగాస్. సో మనకి ఓవరాల్గా 12 జ్యోతిర్లింగాస్ ఉన్నాయి. సో రామనాథ స్వామి టెంపుల్ అనేది ఒక జ్యోతిర్లింగం. సో మనకి బడా చార్ధామ్ అని 4 ఉన్నాయి మన ఇండియాలో. సో ఈస్ట్లో చూసుకుంటే పూరి జగన్నాథ్ టెంపుల్, వెస్ట్లో చూసుకుంటే ద్వారకా, నార్త్లో బద్రీనాథ్ టెంపుల్, సౌత్లో రామనాథ స్వామి టెంపుల్ విచ్ ఈజ్ ఇన్ రామేశ్వరం. సో రామేశ్వరంకి చాలా టూరిస్టులు వస్తారు. చాలామంది దర్శనం కోసం వస్తారు. సో చాలా ఫేమస్ టెంపుల్. సో మాది దర్శనం అయిపోయింది. చాలా హ్యాపీగా అనిపించింది. అండ్ టెంపుల్ చాలా బాగుండడం వల్ల చాలా డివోషనల్గా కూడా అనిపించింది మాకు. సో ఇప్పుడు మనం ధనుష్కోడి వెళ్తున్నాం కదా, చూస్తున్నారుగా. సో మనం ఆ ధనుష్కోడి వెళ్ళే కొద్దీ మనకి అటు సైడ్ సముద్రం వచ్చేస్తుంది. సో మేము వెళ్తుంటే స్లోగా లెఫ్ట్ సైడ్ అండ్ రైట్ సైడ్ ల్యాండ్ అంతా స్ట్రింక్ అయిపోతుంది. సో వాటర్ వచ్చేస్తున్నాయి. సో రోడ్ అయితే చాలా బాగుంది. మాకైతే ఒక మైండ్ బ్లోయింగ్ ఎక్స్పీరియన్స్ అనే చెప్పాలి. అండ్ వన్ మోర్ థింగ్ ఏంటంటే, సో మేము ఎంతో ఇష్టంగా కొనుక్కున్న బైక్స్ తోటి అలాంటి ప్లేస్లో మనం బైక్ రైడ్ చేయడం అన్నది ఒక డ్రీమ్. సో మాకు చాలా హ్యాపీగా అనిపించింది అక్కడ రైడ్ చేస్తుంటే. సో మా డ్రీమ్ రైడ్ అది. రామేశ్వరం, ధనుష్కోడి అలాగే కన్యాకుమారి మేము పూర్తి చేస్తున్నాము. సో చాలా హ్యాపీగా అనిపించింది. సో ఫైనలీ మన ఫేమస్ రామేశ్వరం లాస్ట్ పాయింట్ ఆఫ్ ఇండియా ధనుష్కోడి. సో ధనుష్కోడికి అయితే వచ్చేసాం. సో ఇక్కడ చూస్తున్నారుగా, జనరల్గా ఇక్కడ లోపలికి అలో చేయరు, ఎక్కువ ట్రాఫిక్ ఉంటాయి. సో ఇప్పుడు తక్కువ ట్రాఫిక్ ఉండడం వల్ల మనకి లోపలికి అలో చేశారు ఈ సింబల్ దగ్గరికి. సో ఎస్, వీఆర్ ఆల్మోస్ట్ రీచ్డ్. వీఆర్ అబౌట్ టు టేక్ ద టర్న్. సో దట్ ఈస్ ధనుష్కోడి. సో వీఆర్ సో హ్యాపీ టు కమ్ హియర్ ఆన్ అవర్ బైక్స్.
హలో గాయస్, వెల్కమ్ టు ధనుష్కోడి. వచ్చేసాం చూడండి. సో మన బైక్స్ అన్ని ఇక్కడ పార్క్ చేసాం. సో మాకు చాలా హ్యాపీగా ఉంది. సో ఎప్పటి నుంచో ప్లాన్ చేస్తున్నాం, 2 years నుంచి ప్లాన్ చేస్తున్నాం. ఫైనల్లీ వీ ఏబుల్ టు కంప్లీట్ అవర్ డ్రీమ్ రైడ్. సో దిస్ విల్ బి ద బెస్ట్ యూటర్న్ వీ ఎవర్ హ్యాడ్. సో చాలా హ్యాపీగా ఉంది. సో ఇక్కడ నుంచి మనం యూటర్న్ తీసుకొని మళ్ళీ మనం వేరే పాయింట్స్కి వెళ్తాం. సో దిస్ ఈస్ ధనుష్కోడి రామసేతు, ద ఫేమస్ పాయింట్ ఇన్ ఇండియా. సో ఇక్కడ నుంచి రాముడు సీత కోసం లంకకి వెళ్ళాడు. అటు సైడ్ వెళ్తే ఇంకా శ్రీలంకనే. ఇక్కడ నుంచి కనపడితే చాలా దూరం ఉంటుంది కాబట్టి. సో ప్లేస్ అయితే చాలా చాలా బాగుంది. సో ధనుష్కోడి పాయింట్ చూసేసాం. మా ఫ్రెండ్స్ ఇంకా ఫోటోలు తీసుకుంటున్నారు. సో ఇంకా ఇక్కడ ఫోటోలు తీసేసుకొని వెంటనే కన్యాకుమారి స్టార్ట్ అవ్వాలి. ఇప్పటికే లేట్ అయిపోయింది. ఓకే, సీ యూ ఇన్ ద రైడ్. బాయ్. సో రామసేతు కన్స్ట్రక్షన్ ఇక్కడ నుంచే స్టార్ట్ అయిందంట. సో ఇక్కడికి అందరూ వచ్చి వాటర్ బ్లెస్సింగ్స్ తీసుకొని వెళ్తున్నారు. అక్కడ స్టోన్ కూడా ఉంది, నీళ్ళల్లో తేలాడే స్టోను. ఆ లాస్ట్లో ధనుష్కోడి లాస్ట్ పాయింట్ ఉంది. రామేశ్వరంలో పరోటా ఇంత సాఫ్ట్గా ఉంది. పరోటా ఊరికి అలా అంటే అలా వచ్చేస్తుంది. ఇంత సాఫ్ట్గా ఎప్పుడు తినలేదు. చాలా బాగుంది. సో వీఆర్ హెడ్డింగ్ టువర్డ్స్ కన్యాకుమారి. సో మా ఫస్ట్ రైల్వే క్రాస్. మేము రైల్వే గేట్లో వెయిట్ చేస్తున్నాం ఇక్కడికి. సో చాలామంది బైకర్స్ కూడా వస్తున్నారు. సో ఇక్కడ 3 బైకర్స్ ఉన్నారు. అక్కడ సోలో బైకర్ ఉన్నాడు ఒకడు ఫ్రమ్ తెలంగాణ. సో మా బైక్స్ అన్నీ అక్కడే ఉన్నాయి. ఐ థింక్ బై ఈవినింగ్ 5:30 or 6 విల్ రీచ్ కన్యాకుమారి. సో మార్నింగ్ ధనుష్కోటిలో 9కి స్టార్ట్ అయ్యాము. ఇప్పుడు 3 అవుతుంది టైము. ఇంకొక 2-3 అవర్స్లో మేము కన్యాకుమారి రీచ్ అవుతాం. సో ట్రైన్ వస్తుంది, చూద్దాం. झूम 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 गाऊं मैं तेरी सखी. झूम झूम गाऊं मैं तेरी सखी. पिया से मिलन की आई बेला सखी. झूम झूम गाऊं
చిన్న గూడ్స్ ట్రైన్, దీనికి ఘాటు కూడా లేదు. ఓకే, లెట్స్ స్టార్ట్ అవర్ రైడ్ టు కన్యాకుమారి. ఐ థింక్ ఇంకొక 100 కిలోమీటర్స్ ఉంటుంది. హలో గాయస్, సో మనం కన్యాకుమారికి ఆల్మోస్ట్ రీచ్ అయిపోయాం. ఇంకొక 50 కిలోమీటర్స్తో మనం కన్యాకుమారి రీచ్ అయిపోతాం. సో రోడ్ సైడ్ జస్ట్ అలా టీ బ్రేక్ కోసం ఆగాము. ఈరోజు మొత్తం రైడే ఉండింది, రామేశ్వరం టు కన్యాకుమారి కంప్లీట్ రైడే. ఫ్రమ్ మార్నింగ్ 9కి స్టార్ట్ అయ్యాము, ఇప్పుడు ఈవినింగ్ 5 అవుతుంది. సో ఇంకొక 45 కిలోమీటర్స్లో మనం రీచ్ అయిపోతాము. సో జస్ట్ టీ బ్రేక్ కోసం ఇక్కడ ఆగాము. How is the ride, bro? తగ్గేదే లేదా? సో తగ్గేదే లేదంటున్నారు మా వాళ్ళు. బైక్స్ అన్ని ఇక్కడ పార్క్ చేసాము, జస్ట్ టీ బ్రేక్ కోసం ఆగాము. చూడాలి, కన్యాకుమారి రీచ్ అయ్యాక అప్డేట్ ఇస్తాను. How is the ride, హర్ష? రైడ్ పిలిచిపోయింది బ్రో, మండుతున్నట్టుంది. పిలిచిపోయిందా? How is the ride, తేజ? కాలితే సిగ్గుపడతానా? ఇంకా 50 కిలోమీటర్స్ ఉంది కన్యాకుమారికి. రూమ్ బుక్ చెప్పు, రూమ్ బుక్ చేద్దాం. ఇంకా 50 కిలోమీటర్స్ కన్యాకుమారికి ఉంది. మధ్యలో టీ బ్రేక్ ఆపాము. టీ చాలా బాగుంది, బిస్కెట్ చాలా బాగుంది. హేమంత్ కూడా బిస్కెట్ అడుగుతున్నాడు, ఇచ్చాను నేను దయాకరుణ్ణి. ఏం చెప్పావురా? యాక్చువల్గా ఈరోజు మా రైడ్ అంతా నార్మల్ విలేజ్ సైడే జరిగింది. హైవే అయితే బాగుంటుంది, ఫాస్ట్గా వచ్చేవాళ్ళం. బట్ విలేజ్లో రావడం మోహన్ నా పిలియన్ రైడరు. మోహన్ వెనకల పిలియన్ రైడింగ్ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది మోహన్? ఎలా ఉంది మోహన్ నీ ఎక్స్పీరియన్స్? మోహన్ వెనకాల కూర్చొని చిల్ అవుతున్నాడు రైడ్లో. ఓకే, విలేజెస్లో రావడం వల్ల పులిసిపోయింది మాకు, ఎందుకంటే ప్రతి విలేజ్లో స్పీడ్ బ్రేకర్లు ఉన్నాయి. తర్వాత జనాలు కూడా అడ్డదిడ్డంగా దూరుతారు కాబట్టి. బట్ ఇప్పుడే జస్ట్ హైవే ఎక్కాము. హైవే ఎక్కిన తర్వాత రైడ్ అయితే చాలా బాగుంది. కన్యాకుమారి వెళ్ళాక అప్డేట్ ఇస్తాం. झूम 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 गाऊं मैं तेरी सखी, झूम झूम गाऊं मैं तेरी सखी, पिया से मिलन की आई बेला सखी, झूम झूम गाऊं. సో కన్యాకుమారికి వెళ్ళేటప్పుడు ఒక 30 కిలోమీటర్స్ బిఫోర్ నుంచి లొకేషన్స్ అయితే చాలా అంటే చాలా బాగుంటాయి. సో ఎవరే కానీ మిస్ అవ్వకండి. ఈవినింగ్ టైమ్స్లో వెళ్ళడానికి ప్లాన్ చేయండి. సో మేము కన్యాకుమారి వెళ్ళేసరికి 6:30 అయింది, ఇంకా వెళ్ళి రెస్ట్ తీసుకున్నాము. సో దిస్ ఈస్ డే 4. See you in the next vlog. Good night.